హాయ్ అండి, చేపల కూరకి నేను ప్రిపేర్ చేసుకుంటున్నానండి. టమాటాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర అన్నీ వేసి మిక్సీ పట్టినాను. చూడండి, గసగసాలు కూడా వేసినాండి అందులో. నేను అన్నీ మిక్స్ చేసి గ్రైండ్ చేసి వేపేసాక చేప ముక్కలు విడిపోతాయని నేను పైన వేసిన చేప ముక్కలు అవుతాయి. అవన్నీ గ్రైండ్ వేగాక ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకుని చేప ముక్కలు అయితే పైన వేసుకుని పులుసు వేసేయాలండి అందులోను. అట్లా అయితే మంచిగా ఉంటుందని పులుసు వేయాలని పైన వేసేసి పులుసు వేసి తిప్పేసి ఒకసారి పెట్టుకోవాలండి. గరిటతో తిప్పకూడదండి, గరిటతో తిప్పుకోవాలి. పచ్చుకున్నప్పుడే తిప్పుకుంటే అట్లా ఎడదనమాట అండి, ముక్క ఎడదు. కాబట్టి అందుకని ఉడికాక చేపలు కూడా అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్న టేస్ట్ అయితే సూపర్ ఉందండి, చాలా సూపర్ ఉంది టేస్ట్.